గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ ఉందని తీసుకెళ్లి గత ప్రభుత్వం లాగా దారి పొడుగున నిల్చోబెట్టదని నేను చెప్పాను అధ్యక్ష. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. మద్యం కుంభకోణంలో పెద్దిరెడ్డి పాపం పలువురు ప్రాణాలను తీసిందన్నారు. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని గతంలో ఉండేదని, కానీ జగన్ జమానాలో మద్యం తాగితే ప్రాణాలు కోల్పోయేలా చేశారని విమర్శలు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలు కొత్త స్కామ్ చేశారని ఆరోపణలు చేశారు. మద్యం అడ్డు పెట్టుకుని వైసీపీ నేతలు వేల మంది ప్రాణాలు తీశారని విమర్శించారు. చిత్రగుప్తుడు కూడా రాయలేనన్ని పాపాలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి చేశారని మండిపడ్డారు. మద్యం మైనింగ్ లో భారీగా దోచుకున్నారని ఆరోపించారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, చూసారు ఈ మద్యంలో ఎంత దోచుకున్నారో. అలాగే మైనింగ్, ఈ రాష్ట్రంలో ఎవరు మైనింగ్ చేశారంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నప్పుడు ఎవరి దగ్గర లాక్కున్నాడు. మొత్తం మైనింగ్ అంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నేషనల్ క్రైమ్ రికార్డ్ ప్రకారం ఏపీలో 2019-24 మధ్య మద్యం ద్వారా 100% మరణాలు సంభవించాయని రిపోర్ట్ ఇచ్చిందని అన్నారు. ఈ పాపం పెద్దిరెడ్డి కుటుంబానికి కాదా అని ప్రశ్నించారు. ఇన్ని ప్రాణాలు తీసి మధ్యంతర బెయిల్ కోసం కోర్టుకు వెళ్లారని ఎద్దేవా చేశారు. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి చేయని స్కామ్ లేదు, చేయని కబ్జా లేదన్నారు. కోర్టులో ప్రభుత్వ న్యాయవాదులు గట్టిగా వాదనలు వినిపించి బెయిల్ రాకుండా చూడాలని బుద్ధా వెంకన్న కోరారు. ఇవన్నీ చేసి ఆ డబ్బుతో అతను, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ తమ్ముడు ముగ్గురు కలిసి ఇవాళ మాట్లాడే ప్రగల్భాలు ఏమైంది? నీ ప్రగల్భాలు ప్రభుత్వం బాగా ఏమైంది? సంవత్సరానికి ఒకసారి అయ్యప్ప మాలేస్తావు కదా, నువ్వు అయ్యప్ప సాక్షిగా నువ్వు నీ కుమారుడు అయ్యప్ప విగ్రహం పెట్టుకొని మద్యం కుంభకోణంలో మా పాత్ర లేదు, మద్యంలో మేమేం సక్రమంగా సంపాదించలేదు, అలా సంపాదిస్తే అయ్యప్ప మా కుటుంబాన్ని అంతం చేస్తాడని ప్రమాణం చేయగలరా మీరు? ఏదైతే మద్యం కుంభకోణంలో వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళడం ఖాయం. రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు ఆ ప్రభుత్వంలో ఎప్పుడు అన్యాయం జరగల. మీరు ఎవరిని వేసినా సరే అక్రమంగా వేశారు, అక్రమ కేసులు అరెస్ట్ చేశారు. మేము అరెస్ట్ చేసేది అక్రమంగా 2019-2024 వరకు దోచుకుని ప్రజాధనాన్ని దోచుకున్న వ్యక్తుల గురించి మేము చేస్తున్నాం తప్ప ఎవరిని మేము వ్యక్తిగతంగా వాళ్ళ జోలికి వెళ్ళే ప్రసక్తే లేదు. కాబట్టి అవినీతి సొమ్ముతో అడ్డగోలుగా వ్యవహరిస్తే మీ అందరి సంగతి తేలుస్తామన్నారు. అయ్యప్ప సాక్షిగా మద్యం కుంభకోణంలో మా పాత్ర లేదని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. నా ఛాలెంజ్ కు పెద్దిరెడ్డి కుటుంబం స్పందించాలన్నారు. మద్యం అవినీతి సొమ్ముతో మాకు సంబంధం లేదని ప్రమాణం చేయాలన్నారు. ప్రమాణం చేయకుండా చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై నిందలు వేస్తే చూస్తూ ఊరుకోం. ప్రజలు కూడా వారి అవినీతి గురించి తెలుసుకొని వారు చేసే తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టండి అని బుద్ధా వెంకన్న కోరారు. కాబట్టి ఇవాళ నేను చెప్పిన ఛాలెంజ్కి పెద్దిరెడ్డి కుటుంబం వస్తే మీరు సంవత్సరం అయ్యప్ప మాల వేస్తారు. కాబట్టి అయ్యప్ప స్వామి విగ్రహం పెట్టుకొని మీ కుటుంబ సభ్యులందరూ ఈ మధ్య వ్యాపారంతో మాకేం సంబంధం లేదు, ఈ మధ్యలో మేము రూపాయి కూడా తినలేదు అక్రమంగా అని మీరు ప్రమాణం చేస్తే ప్రజలు నమ్ముతారు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని కక్ష కట్టాడు, చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఊరికే జైలు వేస్తున్నాడంటే మీ కాకమ్మ కబుర్లు ఎవరో నమ్మరో తెలియాలి. వ్యోమగాములు సునీత విలియమ్స్, విల్మోర్ సురక్షితంగా భూమి